ఇవిడ ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ అలాగే వైజాగ్లో కూడా ఈ సృష్టి పేరుతోనే హాస్పిటల్స్ రన్ చేస్తూ ఆ క్లినిక్స్ రన్ చేస్తూ అక్కడ కూడా ట్రీట్మెంట్ వెలగబెట్టారు. సో దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సౌమ్య లైవ్ లో అందిస్తారు. సౌమ్య. ఎస్ రోజా, ఏమైనా చూసుకున్నట్లయితే 2004లో ఏలూరులో ఆమె ఒక గైనకాలజిస్ట్ గా తన ప్రస్తావన అయితే మొదలు పెట్టింది. అప్పట్లోనే ఏలూరుకు సంబంధించినటువంటి ఒక హాస్పిటల్లో ఒక తల్లికి ప్రసవం చేస్తున్న సమయంలో తల్లి బిడ్డ ఇద్దరు మృతి చెందారు. దాంతో ఎక్కడైతే ఆ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ ఉండేటటువంటి గ్రామస్తులు, అదేవిధంగా ఆ పేషెంట్ చనిపోయినటువంటి బంధువులు వీళ్ళందరూ కూడా ఆమె మీద దాడికి వెళ్లారు. అక్కడి నుంచి ఆమె ఎస్కేప్ అయిపోయింది. దీంతో ఏదైతే ఏలూరుకు సంబంధించినటువంటి ఒక పోలీస్ స్టేషన్ లో కేసును కూడా నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి విజయవాడకి ఈమె తెలివిగా మకాం మార్చుకుంది. విజయవాడలో కూడా సంతాన సాఫల్య కేంద్రం ఐవీఎఫ్ పేరుతో ఒక ఐవీఎఫ్ హాస్పిటల్ అయితే నిర్మించడం జరిగింది. అయితే అక్కడ కూడా చాలా వరకు పేరెంట్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మేరకు అక్కడ ఉండేటటువంటి అధికారులు వెళ్లి తనిఖీలు చేశారు. అయితే ఏవి కూడా సరిగ్గా లేకపోవడంతో అక్కడ కూడా ఈవిడ మీద నమ్రత మీద కేసులు నమోదు కావడంతో అక్కడి నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ కి అయితే మకాం మార్చినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏలూరులో ఏదైతే నమ్రతకు సంబంధించినటువంటి అత్తవారు అంటే తను పెళ్లి చేసుకున్నటువంటి భర్త ప్రణీత్ రెడ్డి, సో దాని ఏలూరు కావడంతో అక్కడి నుంచి ఆమె గైనకాలజిస్ట్ గా తన ప్రస్తావన అయితే మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే గత 10 ఏళ్ల క్రితం ఆ భర్త చనిపోయిన తర్వాత ఈ మధ్యలో ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఏకంగా ఈవిడ హైదరాబాద్ కు వచ్చేసింది. అయితే హైదరాబాద్ లో కూడా ప్రస్తుతం మనందరికీ తెలుసు ఆమె పెట్టేటువంటి ఐవీఎఫ్ సెంటర్ ఏదైతే సృష్టి ఐవీఎఫ్ సెంటర్ ఉందో దానిలో ఎలాంటి ప్రాపర్ గైడ్ లైన్స్ కానివ్వండి లేదా ఎలాంటి ప్రాపర్ ఇవి కూడా లేకుండానే అక్కడ కూడా ఐవీఎఫ్ సెంటర్ అయితే పెట్టడం జరిగింది. అయితే అక్కడ చాలా ఐవీఎఫ్ సెంటర్స్ ఇప్పుడు పుట్టుకొడుగుల్లో మనకి పుట్టుకొస్తున్నాయి కాబట్టి అందులో ఒకటిగా ప్రస్తుతం నమ్రత కూడా చలామణి అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఈ వ్యవహారం అంతా కూడా బయట వెలుగులోకి వచ్చిందో దాని తర్వాత ఈమె ట్రాక్ రికార్డ్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా అంటే ఆమె కెరియర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి దగ్గర కూడా ఒక డాక్టర్ గా ఆమె ఫెయిల్ అవుతూనే వస్తుంది. మరి నిజంగానే ఆమె ఎంబీబీఎస్ చేసి వచ్చిందా లేదా అనేటటువంటి పలు అనుమానాలు కూడా చాలా వరకు అందరికీ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ.